నమస్తే అందరికీ స్వాగతం మీ అందరి ఛానల్కి. ఈరోజు మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పవిత్ర పండుగ బోనాల గురించి. దీని చరిత్ర, విశిష్టత మరియు ఎందుకు దీన్ని అంత ఉత్సాహంగా జరుపుకుంటారో తెలుసుకుందాం. బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలోని హిందూ మహిళలు అమ్మవారికి సమర్పించే ప్రత్యేకమైన పండుగ. ఇది జూలై నెలలో వచ్చే ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. బోనం అనేది ఒక చిన్న మట్టి పాత్ర. అందులో అన్నం, పెరుగు, చక్కెర, నెయ్యి కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగకు సంబంధించిన చరిత్ర 18వ శతాబ్దానికి చెందింది. హైదరాబాదులో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించింది. ప్రజలు మహాకాళి అమ్మవారిని ప్రార్థించి ఆమెకు ప్రతి ఏడాది బోనాలు సమర్పిస్తామన్నారు. అప్పుడు ఆ వ్యాధి తగ్గిందని నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం ప్రారంభమైంది. మహిళలు పట్టు చీరలు ధరించి బోనాన్ని తలపై పెట్టుకుని అమ్మవారిని సందర్శిస్తారు. బోనాలు తీసుకెళ్తూ పాటలు, నృత్యాలు చేస్తూ ఊరేగింపు జరుగుతుంది. పురుషులు పోతరాజు వేషధారణతో అమ్మవారికి ముందు నృత్యం చేస్తారు. అతని చుట్టూ జంకీ పడే శబ్దం, రంగురంగుల పేట్లు ఇవన్నీ పండుగలో ప్రత్యేక ఆకర్షణలు. హైదరాబాదు, ఉజ్జయిని మహాకాళి, గోల్కొండ, బాలాపూర్ అమ్మవార్ల దేవాలయాలు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం. వేరే ప్రాంతాల్లోనూ అమ్మవార్ల పేరుతో బోనాలు ఘనంగా జరుపుకుంటారు. బోనాలు అనేవి కేవలం ఓ పండుగ కాదు, అది భక్తి, సంప్రదాయం, సంఘబంధంకు చిహ్నం. అమ్మవారి ఆరాధనతో ఆరోగ్యం, శాంతి, సంపదలు ఆశిస్తూ జరుపుకునే పండుగ ఇది. ఇలాంటి తెలుగు సంప్రదాయాల విశేషాల కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బోనాలపై ఏవైనా జ్ఞాపకాలు ఉంటే కామెంట్స్తో తెలియజేయండి.